నేడు మన భారతదేశంలో మత ఉన్మాదులు పెరుగుతూ పోతున్నారు. ముస్లింలను ద్వేషించేటటువంటి ఉన్మాద మనస్తత్వం కలిగినటువంటి ప్రజలు అధికమవుతున్నారు. నేడు సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. అదేమిటి? కర్ణాటకలోని ఒక మారుమూల ఊరిలో స్కూల్ హెడ్ మాస్టర్ ముస్లిం అయిన కారణంగా ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ముస్లింని తొలగించాలి అని చెప్పి కొంతమంది మత ఉన్మాద కలిగినటువంటి సమూహము, వారు శ్రీరామ అనేటటువంటి సంస్థను నడుపుతున్నటువంటి వారు ఏం చేశారయ్యా అంటే, స్కూల్ హెడ్ మాస్టర్ని ఇక్కడి నుంచి తొలగించాలి, ముస్లిం హెడ్ మాస్టర్ ఈ స్కూల్లో ఉండకూడదు అనేటటువంటి లక్ష్యంతో వారు స్కూల్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంకీలో పురుగు మందు విష ప్రయోగం చేశారు. దీని కారణంగా సుమారు 14 మంది స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. లక్ష్యం ఏమిటి వారిది? ముస్లిం హెడ్ మాస్టర్ ఈ స్కూల్లో ఉండకూడదు. అలాగే మొన్న విమానంలో ఒక వ్యక్తి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అనేటటువంటి నినాదం చేస్తూ బాంబ్ థ్రెడ్, అంటే ఈ ప్లేన్లో బాంబు పెట్టాను అని చెప్పి నినాదాలు చేయడం జరిగింది. మరి ఆయన పేరేమిటి? అభయ్ నాయక్. అలాగే మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి స్వయంగా బజరంగ్ దళ్ సంస్థకు చెందినటువంటి వ్యక్తి ఆవును స్వయంగా తానే చంపేసి ఆ నిందని ముస్లింపై వేయడానికి చూశాడు. అలాగే ఒక వ్యక్తి ఫేక్ ఐడి క్రియేట్ చేసి ముస్లిం పేరు మీద అతను హిందువులు పవిత్రంగా భావించేటటువంటి అయోధ్య రామ మందిరం ఏదైతే ఉందో దానికి బాంబు బెదిరింపు ఇవ్వటం జరిగింది. అతను ఒక హిందువు మొత్తోన్మాది. ఒక వ్యక్తి ముస్లిం ఫేక్ ఈమెయిల్ ఐడి పెట్టుకొని మహాకుంభమేళాలో బాంబు బెదిరింపు ఇవ్వటం జరిగింది. ఇలా నేడు మన భారతదేశంలో ముస్లింలపై, అలాగే ముస్లిం వస్త్రధారణపై, ముస్లింలు ఆహార అలవాట్లపై, ముస్లింల వివాహాలపై ఎన్నో రకాలుగా సోషల్ మీడియాలో విష ప్రచారం జరుగుతుంది. దీనిని చూసేటటువంటి కొంతమంది మతోన్మాదులు ముస్లింలను ద్వేషించడం, ముస్లింలను అవహేళన చేయటం, ముస్లింలపై దౌర్జన్యాలు చేయడం అధికమైనాయి. కాబట్టి ఇది ఇలాగే కొనసాగితే, ఏ విధంగా అయితే పాకిస్తాన్లో మత కల్లోలాలు ఏర్పడి ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయి అడుక్కు తినే పరిస్థితి వచ్చిందో, ఏ విధంగా అయితే శ్రీలంక కూడా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చిందో, అలాగే ఇలాంటి మత కలహాలను, మత ఉన్మాదులను ఆపకపోతే మన భారతదేశం కూడా, ఐక్యంగా ఉండేటటువంటి ఈ భారతదేశం కూడా అతలాకుతలమయ్యేటటువంటి పరిస్థితి ఈ మత ఉన్మాదం వల్ల వస్తుంది. అది ముస్లిమైనా, క్రైస్తవుడైనా, హిందువైనా, ఎవరైనా సరే మత ఉన్మాదం కలిగి ఉంటే ఖచ్చితంగా అది తనకి, అలాగే తన దేశాన్ని నాశనం చేయడానికి పురికొల్పుతుంది అని చెప్పి ఈ వీడియో ద్వారా మీ ముందు తెలియజేయడం జరిగింది.